అయితే మీరే ఒప్పుకుంటారు అరసం ఎందుకు ఉంది వాళ్ళని. అయితే నేను వాడు కాదు మన చేతిలో లేదు, ఎందుకంటే ఒక్కటి చేతిలో ఉండదు. మీ అందరూ తెలుసు మార్కులు వేస్తూ ఉంటాం, కానీ మన ఎవరో సంగీతానికి వెళ్ళినప్పుడు అది విని మార్కులు వేయమన్నారు. నేను వేసిన దానికి ఇంకోటి వేసిన దానికి చాలా మార్కులు తేడా వచ్చింది. జడ్జిని అడిగారు, ఏమన్నా తెలుసా అండి మీకు అని. ఏదో వాళ్ళు ఇచ్చారో వేసాను మార్కులు అన్నారు. ఇట్లా కూడా అవుతుంటాయి. ఒకటి న్యాయం దగ్గర ఏది చెప్పినా నమ్మాల్సిందే. ఎంపైర్ ఈజ్ ఎంపైర్. థ్యాంక్ యూ. ఇప్పుడు గణపవరం గురించి, గణపవరం కథల గురించి చదువుతాం. మా గణపవరం అని అంత బాగా చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను. వీళ్ళు నిజంగా ఇద్దరు కూడా గణపతి దేవుడు వారసులు. ఎందుకంటే ఆ ఊర్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు. మనకు గణపతి దేవుడు కాకతీయుల గురించి చరిత్ర బాగా తెలుసు. అదే గణపవరం. అసలు ఆ కథలు వర్ణిస్తూ ఉంటే మా ఊరు నాకు గుర్తుకొచ్చింది. ఊరంటే ఎలా ఉండాలా అని ఊరి గురించి ఆయన ఒక కవిత రాశారు. రమణ గారిని మీకు ఇంకా పరిచయం చేయాలి, ఆయన మంచి కవి. తర్వాత ఎముకల డాక్టర్, సామాన్యుడు కదా ఆయన. కాబట్టి మంచి ఆంధ్రప్రదేశ్. మీకేం భయం లేదు, 11 వరకు కూడా పనిచేస్తూనే ఉంటారు. నేను అడిగాను, మాకు కావాల్సింది మీ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టైంని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఈ 2 పనులు ఎట్లా చేస్తున్నారు. కవిత్వం రాస్తున్నారంటేనే, కథలు రాస్తున్నారంటేనే అటు పేషెంట్లు చూస్తున్నారు, ఇటు కవిత్వం రాస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేడంకు ధన్యవాదాలు, ఏం అనకుండా ఇంత టైం మనకి ఇచ్చినందుకు. అదేవిధంగా గణపవరం ఊరు ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆయన వర్ణించారు. ఒక పెద్ద చెరువు, మనకు అలవాటే కదా, కాకతీయులకి చెరువు ఉండాల్సిందే, ఏది ఉండాలి అయిపోయినా. కాబట్టి ప్రతి గణపవరంలో చెరువులు ఉన్నాయి. ఆ చెరువు పక్కనే ఓటబావి ఉంటుంది. ఇది చెబుతుంటే మా ఊరు కూడా గుర్తుకొస్తూ ఉంది. అరే చెరువు, ఓటబావి, అందులో వచ్చే నీళ్లు ఎంత అద్భుతంగా రాశారంటే, చిన్న ఒక కవితలో, ఒక 20 లైన్ల కవితలో ఒకసారి పుస్తకం చూడండి మీరు, దానిలో ఊరంటే ఎలా ఉంటుందో చెప్పారు. అంత మంచి జ్ఞాపకం ఆయనకి. తల్లిదండ్రులను ఎందుకు గౌరవించాలో చెప్పారు. అయితే ఈ పేజీలన్నీ చదవను, ఎందుకంటే నాకు చదువు తక్కువ కానీ బలపాలు చాలా ఎక్కువ. ఇదంతా నా హోంవర్క్ అంతే. అయితే ఇందులో 33 కథలతోటి 220 పేజీలతోటి గణపవరం కథలు ఉన్నాయి. ఏమిటి ఇందులో కదిలించింది అని అంటే, ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం. అది మనం అసలు ఆలోచన ప్లస్ ఆవేశం ఈక్వల్ టు రమణ సాహిత్యం. ఇది నేను తెలుసుకున్నాను. ఆయన డెఫినేషన్ ఏంటంటే, మంచి ఆలోచన ఉంది, చిన్న చిన్న విషయాన్ని కూడా అద్భుతంగా చెబుతున్నాడు. ఇవాళ చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉంటారు, నా ఫ్రెండ్స్. వాళ్ళందరూ అమెరికా పాపం ఇష్టంతో ఎట్టలేదు. పేరెంట్స్ కష్టంతో పోతున్నారు, కష్టంతో వస్తున్నారు. ఎవరో కొద్దిమంది అక్కడ హ్యాపీ ఫీల్ అవుతున్నారేమో, కానీ నిజంగా వాళ్ళ పిల్లలు వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పారు. తల్లి మీద, తండ్రి మీద కథలు రాశాడు. నేను ఈ పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటే మా ఇంటికి వచ్చిన ఒకరిద్దరు అడుగుతున్నారు, ఏం చదువుతున్నావు, ఏముంది ఇందులో అని. స్త్రీల గురించి ఉందన్న, మంచిదే అన్నారు. పురుషుల గురించి ఉందన్న, కానివారి గురించి కూడా ఉందన్న అన్నాడు ఒక్కసారి ఆయన. అంటే ట్రాన్స్జెండర్స్ని కూడా వదిలిపెట్టలేదు ఆయన రమణ గారి కవిత్వంలో. నాకు అది వండర్ అనిపించింది. ఇది ఒకటే కాదు, దివ్యాంగుల గురించి మనకుండే ఐడియా వేరు. కథ చదివిన తర్వాత మన ఆలోచన విధానంలో మంచి మార్పులు వస్తాయి. ఆయన తీసుకున్న వస్తువులకి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తా మా ఆవిడతో చెబుతూ ఉన్నాను. ఆవిడ తెలుగు కావడం వల్ల నా అదృష్టం, శ్రోతం నాకు. నిజంగా వస్తువుని ఇంత తేలిగ్గా తీసుకోవచ్చా? నేను ఒక కవిత రాయాలన్నా, కథ రాయాలన్నా గంటలు, రోజులు పడుతుంది. కారణం ఏంటంటే, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే సంఘటన బాగా దొరకాలి, అందులో లీనమైపోవాలి. అప్పుడు ఒక కథ రాస్తారు. వీళ్ళిద్దరు ఎంత చలాకీగా రాస్తారంటే, అసలు ఈజీగా రాసి పారేస్తారు. చిన్న వస్తువుని కూడా మనందరికీ ఉపయోగపడి దానిలో సందేశం తీసుకొచ్చి మనకు అందిస్తూ ఉన్నారు. నేను ఈ కథలు చదివిన తర్వాత వస్తువుని ఎట్లా ఎన్నుకోవాలో, దాని శైలిని ఎట్లా తీసుకెళ్లాలో, ఏ కథను ఎట్లా ముందుకు నడిపించాలో, మనం ఏ సందేశం పాఠకుడికి ఇవ్వాలో అవన్నీ కూడా చదువుకోగలిగాను. కాబట్టి నన్ను మంచి పాఠకుడిగా మరొకసారి మార్చినందుకు అరసం వారికి ధన్యవాదాలు. ఇక్కడ గణపవరం కథలో మనకు ఇంతకుముందే చెప్పాను 33 కథలని. నేను అసలు కథలు చదువుతున్నానా, రీసెర్చ్ చేస్తున్నానా నాకే అర్థం కాదు. ఈ కావిటీయుడు కోకతోటి కథ మొదలైంది. ఈ కావిటీయుడు ఏంటి, కోక ఏంటి అని వెంటనే నాకు తెలిసిన చేనేత మిత్రులందరికీ ఫోన్లు చేశారు. ఈ వస్త్రం ఎట్లా నేస్తారు, 8 గజాలు ఏంటి, 5 గజాలు ఏంటి, ఈ లెక్కలు ఏంటి అని నేర్చుకోవటం మొదలుపెట్టాను. నాకు మొన్న తెలిసింది, చీర 5 గజాలు మాత్రమే ఉంటుందట, 5.5 సంథింగ్. అయితే 8 గజాల చీరలు ఆ రోజు ఉండేవి. అప్పుడు ఎట్లా నేసేవాళ్ళు, మగ్గం ఎట్లా ఉండేది, మగ్గం గుంట ఏంటి అని
అని ఈ విషయాలన్నీ నేను నేర్చుకున్నాను. వాళ్ళందరూ నాకు చెప్తూ వచ్చారు. అయితే శ్రీశైలం పంపిన, తిరుపతి పంపిన మన వస్త్రాలు వెళ్తూ ఉంటాయి దేవుడికి. కాబట్టి దేవుడికి నైవేద్యంలాగా వస్త్రాలను సమర్పించుకుంటూ ఉన్నాం. అది అందులో గొప్పతనం. ఈ కావిటీడు కోక చాలా సెంటిమెంటల్గా ఉంది. కారణం ఏంటంటే కావిటీడు ఒక దేవతగా చెప్పారు రమణ గారు. అక్కడ వాళ్ళకు ఒక నమ్మకం ఉంది ఆ ఊర్లో. అంటే చీర 8 గజాల చీరని 2 ముక్కలు చేయొచ్చు. మధ్యలో ఒక చూశాను నేను, దాన్ని ఒక దారంలాగా ఉండి కట్ చేసుకునే వీలుగా ఉంటుంది. అంటే 2 ముక్కలు చేయొచ్చు, 4 అవుతుంది. ఇది ఎవరికంటే గర్భిణి ధరించిన స్త్రీకి దిగదుడిచి చాకలి తీసుకుపోయి ఉతికి 3 రోజులు వాళ్ళ ఇంట్లో నిద్ర చేయించి తీసుకొచ్చి ఇస్తే ఆవిడ తలకింద పెట్టుకొని పడుకుంటే చివరికి 9వ నెలలో ప్రసవం అయితే మగపిల్లాడు ఒక ఆవిడ పుడితే మళ్ళీ ఇంకొక సగభాగం ఎవరైతే వస్త్రం కొనుక్కున్నారో వాళ్ళకు కూడా మగపిల్లాడే పుడతాడని ఒక సెంటిమెంట్ ఉంది. అది నిరూపించమని అడగొద్దు, సెంటిమెంట్ అంతే. అయితే ఆడపిల్ల పుట్టింది ఒకసారి. అంటే అందులో చాలా అద్భుతంగా చలాకీగా చెప్పారు. అందులో లీల అనేటువంటి ఆవిడ ఉంది, పద్మ అనేటువంటి ఆవిడ ఉంది, పావని అనేటువంటి ఆవిడ ఉంది. జులుం చేసి ఒక ఆవిడ 2వ ముక్క కొనుక్కున్న ముక్కనే తీసుకొని వెళ్ళిపోదు. చివరికి ఆవిడకి ఆడపిల్ల పుట్టడం, వీళ్ళిద్దరికి మాత్రం మగపిల్లలు పుట్టడం చాలా వండర్గా అనిపించింది. అంటే కావిటీడు దేవత న్యాయం వైపే ఉంటుంది అనేది కథలో నిరూపించింది. జరిగిన సంఘటన ఇది. ఆయన ఎక్కడో చెప్పలేదు, వాళ్ళ ఊర్లో ఉన్న సెంటిమెంట్ని గురించి అద్భుతంగా చెప్పారు. అది కావిటీడు పోక. ఇక ఆయన 3వ కోడలు అనేటువంటి కథలో ఛాందస్సు లింగ వివక్షత ఎలా ఉంటుంది, స్కానింగ్ నిరసన ఎట్లా ఉంది, స్కానింగ్ని ఆడమ్మగా చెప్పడం మంచిది అని కాదు అని చెప్పడం అనేది ఆయన చేసినటువంటి గొప్ప పని. ఇంకా నేను కథలు చెప్పుకుంటూ పోతే దూరం అయిపోయాను, ఎందుకంటే చాలా మంచి కథలు ఉన్నాయి. అందులో నక్షల్గా ఏంటి మనం ఏం నేర్చుకోవాలి, ఎందుకంటే ఒక సభకు వస్తే ఎడ్యుకేట్ అయిపోవాలి ఎవరైనా. ఇక నేను ఇంకా పుస్తకం 4